నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పెదపట్నంలోని యానాదుల దుర్భరస్థితిని చూసి చలించిన మంత్రి కొల్లు రవీంద్ర. P4 పథకంలో భాగంగా 10 యానాదుల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటన. అద్దంకి మండలంలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. దెబ్బతిన్న పంట పొలాలు, వంతెనలు, రహదారుల పరిశీలన. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్. నరసాపురం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నంలోని యానాదుల దుర్భరస్థితిని చూసి మంత్రి కొల్లు రవీంద్ర చలించారు. P4 పథకంలో భాగంగా 10 యానాదుల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా వారి కనీస అవసరాల కోసం అగచాట్లు పడటం మనోవేదనకు గురి చేసిందన్నారు. తక్షణమే వారికి ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం 2.5 లక్షల చొప్పున నిధులు అందిస్తుండగా అవసరం మేరకు ఎస్టీ కార్పొరేషన్ నుంచి కూడా నిధులు ఇప్పించాలన్నారు. కొల్లు ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులు, కుటుంబంలోని వారికి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలు ఏమని కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాం. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కుంకుబాడు, మోదేపల్లి, కొటికలపూడి పంచాయతీ పరిధిలోని పార్వతీపురం గ్రామాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల ఎంపీ శ్రీకృష్ణ ప్రసాద్తో కలిసి సందర్శించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, వంతెనలు, రహదారులను పరిశీలించి రైతులతో మాట్లాడి నష్టాన్ని తెలుసుకున్నారు. పంట నష్టం అంచనాలను సక్రమంగా నమోదు చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు జగన్ అండగా నిలిచారన్నారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు, రైతులు మోసపోయారని, కూటమి నేతల తీరు చూసి ప్రజలు చీకొడుతున్నారని దుయ్యబట్టారు. ఆర్బీకేలు పెట్టాం, ఈ క్రాప్ సిస్టమ్ చేశాం, రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బీకేలను దాదాపుగా నిర్వీర్యం చేసేసారు. కాబట్టి పంట ఏ రైతులు నష్టపోయారో, ఏ వర్గానికి నష్టం వాటిల్లింది, దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో, ఈ రోజు తుఫాను వెలిసి 4 రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు నేను మాట్లాడారు, అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా? దీన్ని గవర్నెన్స్ అంటారా? మేము 11,780 కొన్నాం, కానీ మార్కెట్ లో 15,000 రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది, ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు, రైతుల దగ్గర పోయి మాట్లాడండి. మేమేమో 11,780 కొంటానన్నా, మీరు 15,000కు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేంతో కొడతారో అర్థమవుతుంది. ఆర్బీకే లేకపోతే, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే
ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి సచివాలయాలు అనేటువంటివి లేకపోతే, సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా. ఈరోజు నష్టాలు ఎవరిని ఆపలేకపోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళందరినీ గుర్తించింది. నువ్వే ఏ నోటితో మాట్లాడావు, ఇవన్నీ షోలు అని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు, సచివాలయాలన్నింటినీ కూడా స్వర్ణాంధ కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట, ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాల అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు. పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి మీరే మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వం నీ చేతిలో ఉంది, రికార్డు మీ దగ్గర ఉంది. ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో, ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి 7,802 కోట్ల రూపాయలు ఇచ్చాం. సీఎం యాప్ పెట్టి ప్రతిరోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేసాం అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి, ప్రైస్ గురించి. ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఒకటే విషయం చెప్పారు, ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు, మీరే తగ్గింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది, కనీస మద్దతు ధర తగ్గింది, వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చాం. నీ దగ్గర ఆ పరిస్థితి ఉందా? మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉన్నారా? ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము 300 కోట్లు ఇచ్చామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము 7,802 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని 300 సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మనకు ఉందా మీకు? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన వేములదీవి, చిన్నమైన వాణిలంక, సర్దుకొడప గ్రామాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల చైర్మన్ కొల్లి పెద్దిరాజుతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిత్యావసరకుల పంపిణీ చేశారు. 50 కేజీల బియ్యం, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలని ఎమ్మెల్యే నాయకర్ గమనించి ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తమ భుజాలపై వేసుకుని ఆమె త్రిచక్ర వాహనం వరకు చేర్చారు. దివ్యాంగురాలకి ఎమ్మెల్యే చేసిన సాయం ఆలస్యంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తీవ్రత చాలా దాని నష్టం ప్రభావం ఎక్కువ ఉండేది. మన అదృష్టం బాగుండి ఎక్కడ కూడా ప్రభావం ఉన్నది. తీరం దాటే సమయంలో కూడా తక్కువ ఉండడం కూడా ఈ పునరావాస కేంద్రాలకి ఆ రోజు రావడం, మరి మేము కూడా 1-2 సార్లు ఈ గ్రామాలు వచ్చి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండకూడదు మేము కానీ, అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు సుబ్బారెడ్డి గారు కానీ, రామరాజు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మేమందరూ పూర్తిగా మీకోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా స్వయంగా మరి ఎప్పటికప్పుడు గంటకి కూడా ఇటు మంత్రులతోటి అదేవిధంగా అధికారులతోటి రివ్యూలు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదన్న ఆలోచనతోటి ఆర్థిక నష్టం ఈ తుఫాన్ తీవ్రత ఉన్నా సరే ఆర్థిక నష్టాన్ని మనం తగ్గించుకోవాలన్న ఆలోచనతోటి మరి ఆయన మమ్మల్ని వాటింగ్ చేసుకోవడం, అధికారులందరినీ కూడా మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ తహసీల్దారులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ గారు వీరందరూ సహకారంతో మీకు ఏదైతే ఇక్కడ మరి పునరావాస కేంద్రాల్లో కూడా మీ అందరూ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేద్దాం, మంచి త్రాగునీరు కానీ అదేవిధంగా ఆరోగ్యపరంగా మెడికల్ వసతులు కానీ ఇక్కడ జనరేటర్ అన్ని రకాల సహాయ సహకారాలు మేము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా చూసుకుంటే కనుక తీరం దాటిన తర్వాత కూడా మరి ఏదైతే నష్టపరిహారం అన్నది మరి 50 కేజీల బియ్యం మత్స్యకార సోదరులకు ఇచ్చే విధంగా కూడా మన సహకరించడం జరిగింది. అక్కడ మత్స్యకారులకే కాకుండా ఈ తీర ప్రాంతంలో గ్రామంలో అన్ని వర్గాలకి కూడా ఇచ్చే విధంగా మరి 25 కేజీల బియ్యం వారికి, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అందరికి ఇచ్చే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి మేమందరూ కూడా సహకరించడం జరిగింది. మీ అందరూ కూడా మరి పూర్తిగా మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సైక్లోన్ తీరం దాటి ప్రాంతాలను చాలా సార్లు మేము సందర్శించాం. అక్కడ పూర్తిగా ఇళ్లు పడిపోవడం, పూర్తిగా చెట్లన్నీ కూడా పడిపోవడం, ఎంతో కొంత ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితులు మేము చూసాం.
కానీ మనకి ఇక్కడ ఒక చిన్నపాటి ప్రాణ నష్టం కూడా జరగకుండా, ఇళ్ళకి కూడా పడిపోకుండా, చెట్లు పడిపోకుండా మనం అందరం కూడా ఈ రోజున బాగానే ఉన్నాం. తీవ్రంగా రేయి చెరువుల వాళ్ళు కానీ, కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువులు వారు కానీ తీవ్రంగా నష్టపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. దాని మీద ఎమ్మెల్యే గారు, నేను, రామరాజు గారు, వేదికల పెద్దలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రి మోడీ గారికి దృష్టి కూడా తీసుకెళ్లి వీలైన తొందరగా వాళ్ళు కూడా ఎంతో కొంత సహకారం ప్రభుత్వ పరంగా అందించే విధంగా చర్యలు తీసుకోవడం ఆలోచన. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డిబివి స్వామి తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మోంతా తుఫాను సమయంలో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారికి 25 కేజీల బియ్యం, జాలర్లకు 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అందించినట్లు మంత్రి తెలిపారు. తుఫాను బాధితులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందని మంత్రి పేర్కొన్నారు. వెళ్ళవద్దని చెప్పినటువంటి వాళ్ళకి ఈ ఇస్తున్నాం. వేరైతే బ్యాన్ లీన్ పీరియడ్ లో, వేటకి వెళ్లకుండా ఉన్న లీన్ పీరియడ్ లో మనం 20,000 రూపాయలు ఆర్థిక సహకారం ఇస్తే ఆ కుటుంబాలకు మాత్రం ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకేదన్నా ఒకటి అలా ఇబ్బందులు ఉంటే మిస్ అయితే వాటిని పరిశీలన చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అంటే వేటకి వెళ్ళవద్దని పోలీసులు అధికారులు చెప్పిన కుటుంబాలకి ఈ సహకారం ఇస్తున్నాం. నేను ఒక్కసారి చూసుకుంటే 2019కి ముందు ఇలాంటి సహకారాలు ఉన్నాయి, గడులో ఇచ్చిన పరిస్థితులు లేవు. ఈరోజు నేను 50 కేజీలు బియ్యము, 1 కేజీ పామాలిన్ ఆయిల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఉర్లగడ్డలు, ఇవన్నీ కూడా ఆ కుటుంబాలకు ఇస్తున్నాం. ఇక్కడ పనులు లేకుండా ఇబ్బంది కూడా కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గంగపుత్రులు అయినప్పటికీ కూడాను సముద్రం మీదనే వాళ్ళ జీవనాధారం, కిలోమీటర్ల దూరం పోయి ప్రాణాలను పణంగా పెట్టి వారి సంపాదనతో పాటు ప్రజలకు ఆహారాన్ని అందించేటువంటి కష్టంలో ఉన్నటువంటి, క్లిష్టమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసం అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. 2 తుఫాన్లు వచ్చాయి. రెండోది అతి పెద్ద తుఫాను మోంతా తుఫాను. ఈ తుఫాన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మార్నింగ్ సచివాలయానికి వెళ్ళి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే రాత్రి కూడా అక్కడే పడుకొని సమీక్ష చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ, గ్రామ సహాయకుల దగ్గర వరకు పూర్తి స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, యువఏలు కావచ్చు, అందరూ కూడా గ్రామ స్థాయిలో ప్రభుత్వం నుంచి వేతనం పొందేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనిలో నిమగ్నం అయ్యారు. గంటకి ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ చేస్తున్నారు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. మీరు ఒకసారి చూసుకుంటే ఇంత పెద్ద విపత్తులో ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడడం జరిగింది, ఏ ఒక్క పశువుని చనిపోకుండా చేయడం జరిగింది. చెట్టు పడింది అంటే గంటలో చెట్లు తీశారు. మన మండలంలో కూడా కలిపోయే రోడ్లో 2 చెట్లు, 3 చెట్ల మూలగుంటపాడులో 1 చెట్టు పడిన వెంటనే ఆ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది సమాచారం ఇవ్వడగానే అధికారులు వెళ్లి వాటిని తొలగించడం జరిగింది. అదేవిధంగా కరెంటు స్తంభం పడిపోయిందంటే 2 గంటలు 3 గంటల లోపలనే కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. కరెంటు కోతలు కూడా పెద్దగా లేకుండా చర్యలు తీసుకోగలిగారు. ఇంత పెద్ద విపత్తులో రాష్ట్రంలోనే ఎక్కడైనా దురదృష్టవశాత్తు 1 ఉంటే వేళ్ల మీద లెక్కగలిగే సంఖ్య తప్పితే ఏదో ప్రమాదం లేదు. ఈ విషయంలో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.